వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట దళిత బంధు లబ్ధిదారులు దళిత బంధు నిధులను వెంబడే విడుదల చేయాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ కు మొబోరండం అందించారు. ఈ సందర్భంగా రామన్న మాదిగ మాట్లాడుతూ తక్షణమే గత ప్రభుత్వం దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని, దళిత బంధు నిధులను ఈ దసరా వరకు విడుదల చేయాలని, లేదంటే స్థానిక సంస్థలలో దళిత ప్రభావం ఎంతవరకు పడుతుందో మీరే చూస్తారు అని అన్నారు. ఈ రోజు ఘోరమైన పరిస్థితి ఏంటంటే గత ప్రభుత్వం చేస్తామని చెప్పింది, ఆ ప్రభుత్వం చేయలేదు, ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మరి మీరు కూడా ఎటు కాకుండా మరి మేము ఆ ప్రభుత్వం మీద నెట్టేసుకుంటా ఇక్కడ చేయకుండా చేయడం అనేది పద్ధతి కాకుండా మీ ఇద్దరి మధ్యలో మా దళితులు నష్టపోతున్నారు, ఒకసారి గ్రహించమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి కోరుతా ఉన్నాను. నేను న్యాయం చేస్తా, నేను ఒక హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి ఎవరైతే దోపిడీ చేసిర్రో, ఎవరైతే ప్రభుత్వ భూములను కబ్జా చేసినరో, ఇది ప్రభుత్వ ప్రాపర్టీ అని చెప్పి చేస్తున్నది మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ ఇది కూడా గట్లనే మరి గా విధంగానే అక్కడున్న ఏదన్నా నీకు అవకతవకలు కనిపిస్తే వాటి మీద చర్యలు తీసుకోండి. కానీ తప్పనిసరిగా ఆ దళితులు దళితులు అంటే చాలా పేదలు, పాప భూమి లేనటువంటి వాళ్ళు, మరి ఈరోజు పరిస్థితి ఘోరంగా ఉన్నటువంటి వాళ్ళు, కూలి చేసుకుందామన్నా ఈ వికారాబాద్ జిల్లా 33 జిల్లాలో వెనుకబడ్డ జిల్లా, మరి ఈ పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి. నువ్వు మా జిల్లా వాసివే కాబట్టి తక్షణమే ఈ దళిత బంధు యొక్క అభ్యర్థులకు దసరాలోపు అమౌంట్ పడేటట్లు చేసి, మరి నువ్వు కూడా రేపు రాబోయే రోజులలో మా రేవంత్ రెడ్డి మాకు పార్టీ ఏదైనా సరే ఆ పార్టీ పెట్టింది కూడా మాకు సంక్షేమం చేసిండని చెప్పి చెప్పుకునేటట్టుగా, అట్లనే కళ్యాణ్ స్కీమ్ ఇస్తున్నావు, అట్లనే షాది ముబారక్ ఇస్తున్నావు. కానీ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నీ ఇస్తున్నారు, కానీ దళితులేం పాపం చేసినారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇది చేయాలి కదా, మీ ధర్మం కదా అది. మీరు తప్పనిసరిగా ఈ యొక్క దళిత బంధు యొక్క అమౌంట్ను ఎక్కడున్నాయో మాకు సంబంధం లేదు, ఏ నిధులు తెచ్చి పెడతావో కానీ ఈ దళితులకు మాత్రం నువ్వు విడతల వారికి వేస్తావా, నువ్వు ఒకేసారి వేస్తావా, ఏం చేస్తావో కానీ రేపు దసరా రోపు చేయాలని చెప్పి నేను రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా. ఒకవేళ మీరు అనుకుంటుండొచ్చు అధికారంలో ఉండడం మాకేమిది, ఆ దళితులకు మోసం చేస్తే, దళితులకు మోసం చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా చరిత్రలో చక్కగా నడవలేదు. వాళ్ళ కుటుంబాలు ఇప్పటిదాకా కూడా పాలించిన వాళ్ళ కుటుంబాలు చూస్తున్నాం. దళితుల మోసం చేసినటువంటి పాలించిన వాళ్ళ కుటుంబాలు సర్వనాశనమైనవి. వాళ్లకు అనవసరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు వెళ్ళిపోయినరు. కాబట్టి వాళ్ళకి అలా ఎలాంటి మస్తు ధనం ఉన్నది, అయినా కూడా వాళ్ళు ప్రజాస్వామ్యంలో లేకుండా మరి ఎక్కడో వాళ్ళ మైండ్ పనిచేయకుండా ఉన్నారు. కాబట్టి ఆ స్థితిలో పాలకుడు పడొద్దని చెప్పి మీరున్నన్ని రోజులు పరిపాలన మంచిగా చేసిరని గత చరిత్ర అంతా చెప్పుకునేటట్లుగా చేస్తారని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. నీవు రేపు దసరాలోపు దళిత బంధును వేయకపోతే, దళిత బంధును అభ్యర్థులకు అమౌంట్ పడకపోతే ఖచ్చితంగా రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో దళితుల ఎఫెక్ట్ ఖచ్చితంగా చూపిస్తాం. నువ్వు అనుకుంటుండొచ్చు మా దళితుల మధ్యలో చిచ్చు పెట్టి మా కాంగ్రెస్ పార్టీలతో పెడుతుండొచ్చు. మా కాంగ్రెస్ పార్టీలు కూడా మా దళితులే, బీజేపీలు కూడా మా దళితులే, ఏ పార్టీలు ఉన్నా మా దళితులు. అయ్యా మీరు ఎక్కడ కూర్చున్నా ఒక ఓడిపోయిన ఆయన గెలిచిన ఆయన ఇద్దరు సమంగా కూర్చొని పరిపాలిస్తారు. కానీ మేమే కదా కొట్టుకునేటోళ్ళం. కానీ ఆ విధంగా చేయకుండా మాకు పరిపాలన చక్కగా అందియాలి. ఇయ్యకపోతే మాత్రం స్థానిక సంస్థలో ఓటమి చెందక తప్పదని చెప్పి రేవంత్ రెడ్డికి డిమాండ్